హాయ్ హలో హరే కృష్ణ, దిస్ ఇస్ కృష్ణ లావణ్య. ఈరోజు నేను మీకోసం అమ్మవారి భక్తుడైన గురుదత్త భక్తుడైన శ్రీ గురువు గారు శ్రీనివాస్ గురువు గారు ఈరోజు మన కోసం వాస్తు పట్ల ఉన్న మూఢనమ్మకాలని తీసేసి వాస్తుని మనకి వెలుతురు ఎలా రావాలి, అవన్నీ ఎలా ఉంచుకోవాలి ఇంట్లో మనకు చెప్తున్నారు. సో విందాం. శ్రీ గురుభ్యో నమః. ఈనాడు వాస్తు అంటే మీ ఆస్తిని మాకు ఇస్తే మీ వాస్తు బాగుంటుంది అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలలో బాగా రుద్ది కొంతమంది పండితుడిగా పేరు చెప్పుకుంటూ మసలుతూ యూట్యూబుల్లోని ఫేస్బుక్లోని వాస్తవం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు రుద్ది ఏదైతే వేదాంతం చెప్పుకుంటూ డబ్బు సంపాదన, డబ్బు సత్యం, దేవుడు అబద్ధం. అసలు భారతదేశానికే వాస్తు లేదు కదండి. హిమాలయ పర్వతాలు మన దేశానికి ఇటుపక్క ఉన్నాయి. ఒకసారి ఆలోచించాలి. ఎత్తైన కొండలు, మరి ఎత్తైన కొండలు అటు పక్క ఉండకూడదుగా. మరి ఆ దేశాన్ని పల్లం చేసేసి అక్కడ బాబో బోరో ఏదో పెట్టాలి కదా. అంచేత మూఢనమ్మకాలకి మూర్ఖుడిగా వెళ్లకుండా గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవాలి. కానీ వాస్తు అని బిల్డింగులు పడగొట్టి ఏదేదో చేసేసుకుంటున్నారు జనాలు పిచ్చోళ్ళలాగా. మరి గ్రహస్థితి ప్రారంభ కాలం ప్రకారము వాటి యొక్క ప్రభావం వీరి మీద ఉండదా? అసలు పూర్వకాలంలో శాస్త్రం రాసేటప్పుడు చుట్టూ ఉండేది. మరి రామాయణం తీసుకుంటే రాముడు వనవాసం వెళ్ళాడు. ఆయనకి వాస్తు బాగులేదా? అప్పుడు గ్రహస్థితి బాగులేదా? మరి వనవాసంలో ఉన్నప్పుడు సీతకి పర్ణశాల వేశాడు, మరి కూర్చోబెట్టారు. రావణాసురుడు వచ్చి పట్టుకుపోయాడు. అంటే వాస్తులోపమా? అందరూ ఆలోచించండి ఈ విషయాన్ని, బాగా ఆలోచించండి. మూఢనమ్మకాలకి మూర్ఖత్వానికి వెళ్ళిపోయి ఈరోజు శాస్త్రాన్ని సొమ్ములు చేసుకుంటున్నటువంటి కొంతమంది మేధావులు ఉన్నారు, ఉంటారు కూడా. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. జై హింద్. థ్యాంక్ యూ ఆల్. Please subscribe my channel. This is Krishna Lavanya. Bye bye.